హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన ఉదయ్ కిరణ్ గారు చనిపోయే ముందు చివరిగా చేసిన సినిమా చిత్రం చెప్పిన కథ. కానీ అప్పుడు ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత ఆ సినిమా అయితే రిలీజ్ చేయలేదు. బట్ ఆడియో లాంచ్ అయితే చేశారనమాట. ఆడియో లాంచ్ కూడా వాళ్ళ బంధువులే కొంతమంది రావడం జరిగింది. అండ్ యాక్చువల్ గా ఈ సినిమా ఉదయ్ కిరణ్ గారు 2014లో చనిపోయారు. తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలన్న టాక్ కూడా లేదు. బట్ 2021లో రిలీజ్ చేద్దామని అనుకున్నారనమాట, ఆఫ్టర్ కరోనా వేవ్ తర్వాత. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మొన్న మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ గారికి థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ మనందరం చూసాం అనమాట. నిజంగా ఒక ఒక పాన్ ఇండియా హీరోకి వచ్చినటువంటి ఓపెనింగ్స్, హౌస్ఫుల్ థియేటర్స్, ఆ థియేటర్ లో వాళ్ళు చేసిన రచ్చ గోల, ఎంటర్టైన్మెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఆ ఉదయ్ కిరణ్ గారి పాత రోజులు గుర్తు చేసింది. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పుడు ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత ఈ సినిమాని అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో దీంట్లో మెయిన్ లీడ్ వచ్చేసరికి ఉదయ్ కిరణ్ గారు, మడాల్సా శర్మ, ఇంకా గరిమా జైన్ అని చెప్పి ఇద్దరు హీరోయిన్స్ అన్నమాట. యాక్చువల్ గా ఈ స్టోరీ ఏంటంటే, లైక్ అంటే స్టోరీ అని కాదు, జోనర్ వచ్చేసి ఇది కంప్లీట్ ఒక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది మనకు ట్రైలర్ చూస్తుంటే. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా, ఒక ఇంట్లో ఇంకా కొన్ని భయానికి సంబంధించినటువంటి సీన్స్ గానీ, లైక్ ఇది హారరా, లేకపోతే ఏదైనా మర్డర్ మిస్టరీయా, లేకపోతే ఏదైనా సస్పెన్స్ థ్రిల్లరా అనేది కూడా మనకి అర్థం కావట్లేదు. బట్ ఆ టైప్ ఆఫ్ జోనర్ అని మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఉదయ్ కిరణ్ గారు మాక్సిమం ఏంటంటే ఒక లవర్ బాయ్ గానే మనకు తెలుసు. అండ్ మధ్యలో ఒక పోలీస్ క్యారెక్టర్ జై శ్రీరామ్ అని చెప్పి ఒకటి చేశారు. అండ్ తర్వాత కొన్ని యాక్షన్ మూవీస్ కూడా చేసినప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ గారిని ఆడియన్స్ అందరూ కూడా ఒక లవర్ బాయ్ గానే గుర్తుపెట్టుకున్నారు. అండ్ బట్ ఇలాంటి సినిమాలు అయితే ఆయన ఆయన కెరీర్ లో మరి ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఆయన చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా చేశారు. కానీ సినిమా అయిపోయిన తర్వాత అతను చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, చాలా మంది ఉదయ్ కిరణ్ గారు చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవి అందరికీ తెలిసినవే. అండ్ మన డైరెక్టర్ తేజ గారు కూడా టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పి ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయము, అందరికీ తెలిసిన విషయమే, అది నా నోట్లో నుంచి వస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ నేను చెప్పేది ఏదైతే ఉందో అది నేను టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్తున్నారు. సో ఎనీవే, మనసంతా నువ్వే రిలీజ్ తర్వాత ఉదయ్ కిరణ్ గారి క్రేజ్ చూసిన తర్వాత చిత్రం చెప్పిన కథను రిలీజ్ చేయడానికి డైరెక్టర్ మోహన్ ఇంకా ప్రొడ్యూసర్ చంద్రగిరి మున్నా గారు అయితే రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అండ్ దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కడైతే పెండింగ్ లో ఆగిపోయిందో, లిటిల్ బిట్ ఆఫ్ అంటే అప్పట్లో క్వాలిటీ ఇప్పుడున్న క్వాలిటీకి చాలా వేరియేషన్ ఉంది. అండ్ దాన్ని 4K ఇంకా డాల్బీ 7.1 మిక్సింగ్ అండ్ ఆ సౌండ్ విజువల్స్ కానీ అది కంప్లీట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది కాబట్టి, సో దానికి సంబంధించిన బెటర్ క్వాలిటీ కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది. అండ్ చాలా త్వరలో అంటే ఈ 2026 ఎండింగ్ లోపు ఖచ్చితంగా ఉదయ్ కిరణ్ గారి చివరి సినిమా థియేటర్ లోకి రాబోతుంది. మేబీ June 26 మన ఉదయ్ కిరణ్ గారి బర్త్డే రోజున రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అండ్ చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. బట్ టాక్ అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా 2026 June 26న మన ఉదయ్ కిరణ్ గారి సినిమా గనక థియేటర్ లో రిలీజ్ అయితే గనక, నిజంగా థియేటర్ లో ఉదయ్ కిరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వన్స్ అగైన్ మళ్ళీ ఆ రచ్చ చేసేటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా క్యూరియాసిటీతో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. సో దయచేసి డైరెక్టర్ మోహన్ గారు ఇంకా ప్రొడ్యూసర్ మున్నా గారు ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్స్ లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఈ సినిమా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఉదయ్ కిరణ్ ఫ్యాన్సే కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమాని చూసి మళ్ళీ ఆ ఉదయ్ కిరణ్ గారి పాత రోజులు గుర్తు తెచ్చుకొని సినిమాని ఖచ్చితంగా ఘన విజయం చేస్తామని మాటిస్తున్నాం. సో ఇలా ఉదయ్ కిరణ్ గారియే కాదు, కొంతమంది యాక్టర్స్ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి లాస్ట్ సినిమాలు ఇంకా రిలీజ్ చేయలేదు. సో అలాంటి సినిమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వారిని మిస్ అయ్యేటువంటి పర్సన్స్ మేమందరం కూడా. అలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ రోజున కనుమరుగైపోయారు. సో వాళ్ళ సినిమాలు రిలీజ్ చేస్తే ఆ సినిమాకి మేము ఘన విజయాన్ని చేకూర్చి వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా శాంతి కలిగించే ప్రయత్నం అయితే కన్ఫర్మ్ గా చేస్తాం. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం June 26 ఉదయ్ కిరణ్ గారి సినిమా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.